హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తొలి తెలుగు రచనలు. మొదటిది తొలి తెలుగు ఇతిహాసం, ఆంధ్ర మహాభారతం. దీని రచయితలు నన్నయ తిక్కన ఎర్రన. నెక్స్ట్ తొలి తెలుగు రామాయణం, రంగనాథ రామాయణం. దీని రచయిత గోన బుద్ధారెడ్డి. నెక్స్ట్ తొలి తెలుగు శతకం, వృషాదీప శతకం. దీని రచయిత పాల్కురికి సోమనాథుడు. నెక్స్ట్ తొలి తెలుగు పురాణం, మార్కండేయ పురాణం. దీని రచయిత మారణ. నెక్స్ట్ క్వశ్చన్, తొలి తెలుగు ప్రబంధం, మనుచరిత్ర. దీని రచయిత అల్లసాని పెద్దన. నెక్స్ట్ క్వశ్చన్, తొలి తెలుగు యక్షగానం, సుగ్రీవ విజయం. దీని రచయిత కందుకూరి రుద్రకవి. నెక్స్ట్ క్వశ్చన్, తొలి తెలుగు అచ్చతెనుగు కావ్యం, యయాతి చరిత్ర. దీని రచయిత పొన్నగంటి తెలగనార్యుడు. నెక్స్ట్ క్వశ్చన్, తొలి తెలుగు నాటకం, మంజరి మధుకరీయం. దీని రచయిత కోరాడ రామచంద్ర శాస్త్రి. నెక్స్ట్ క్వశ్చన్, తొలి తెలుగు నవల, రాజశేఖర చరిత్ర. దీని రచయిత కందుకూరి వీరేశలింగం. నెక్స్ట్ క్వశ్చన్, తొలి తెలుగు కథానిక, దిద్దుబాటు. దీని రచయిత గురజాడ వెంకట అప్పారావు. నెక్స్ట్ క్వశ్చన్, తొలి తెలుగు యాత్రా చరిత్ర, కాశీ యాత్రా చరిత్ర. దీని రచయిత ఏనుగుల వీరస్వామి. నెక్స్ట్ తెలుగులో జ్ఞానపీఠ పురస్కార గ్రహీతలు ముగ్గురు ఉన్నారండి. ఆ ముగ్గురు విశ్వనాథ సత్యనారాయణ, సి నారాయణ రెడ్డి, రావూరు భరద్వాజ. వీరికి ఎప్పుడెప్పుడు జ్ఞానపీఠ పురస్కారాలు వచ్చాయి ఇప్పుడు తెలుసుకుందాం. విశ్వనాథ సత్యనారాయణ, వీరికి 1970లో శ్రీమద్ రామాయణ కల్పవృక్షం అనే రచనకు గాను తెలుగులో జ్ఞానపీఠ పురస్కారం రావడం జరిగింది. నెక్స్ట్ సి నారాయణ రెడ్డి, 1988లో విశ్వంబర రచనకు గాను జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది. నెక్స్ట్ రావూరి భరద్వాజ, 2012లో పాకుడు రాళ్ళు అనే రచనకు గాను జ్ఞానపీఠ పురస్కారం రావడం జరిగింది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.